తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంది. 2023 డిసెంబర్ 7వ తేదీన పాలనా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 7న ప్రగతి భవన్ దగ్గర కంచెను తొలగించి తమ ప్రభుత్వ నిర్వహణ తీరుపై సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతి బాపులే భవన్గా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. వారంలో 2 రోజులు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తూ ప్రజా ప్రభుత్వంగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. వంద రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలపైనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రధానంగా దృష్టి పెట్టింది. అభయహస్తంలోని 13 కార్యక్రమాల్లో 5 పథకాలను 100 రోజుల్లో అమల్లోకి తీసుకొచ్చింది. ప్రజా పాలన పేరుతో గ్రామ పట్టణ సభలు నిర్వహించి ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతో పాటు ఇప్పటి వరకు 25 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నట్లు గణాంకాల్లో తేలింది. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకానికి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. సొంత స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ పథకాన్ని ఈ 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలకు నెలకు 2,500 రూపాయలు, రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000, వరి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చే రైతు భరోసా కార్యక్రమం త్వరలో అమలు కావాల్సి ఉంది. ఇల్లు లేని పేదలకు స్థలం 5 లక్షల రూపాయలు, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉద్యోగాల విషయంలోనూ రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 29,384 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను సైతం అందించారు. అలాగే సింగరేణిలో 441 మంది కారుణ్య నియామకాలతో పాటు టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది. గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ రద్దు చేసి మరో 563 ఉద్యోగాలతో పాటు కొత్త ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తమ తొలి 100 రోజుల పరిపాలన అయితే పూర్తి చేసుకుంది. 100 రోజుల్లో ప్రధానంగా 6 గ్యారంటీలకు సంబంధించి వాళ్ళ దృష్టి మొత్తం కొనసాగిందని చెప్పుకోవాలి. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అరవింద్. గేట్లు ఓపెన్ చేయటం అనేటటువంటి విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగలరు అనే మాట కాంగ్రెస్ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజు ఉదయం మీట్ ద ప్రెస్ సందర్భంగా, మీట్ ద మీడియా సందర్భంగా రేవంత్ రెడ్డి మాట ప్రత్యేకంగా ఏంటంటే, నేను ఇప్పటికీ పొద్దునే గేట్ తెరిచాను, గేట్లో నుంచి అటువైపు నుంచి ఇద్దరు వచ్చేసారు మా దగ్గరికి, ఒక సిట్టింగ్ ఎంపీ అట్లాగే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే అధికారికంగానే ఈరోజు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎంపీ రావటం అనేది దీంట్లో ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ రావటం భద్రావతిగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన అంశం ఎట్లా ఉంటే, మొత్తం రాజకీయాల్లో ఇప్పుడు 100 రోజుల పాటు కేవలం ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలను, రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు నిర్ణయాలను మేము కాన్సన్ట్రేట్ చేశాం తప్ప ఇప్పటివరకు రాజకీయం లేదు. ఇక రాజకీయం చేయడం మొదలుపెట్టాము, కాబట్టి ఇక రాజకీయమైనటువంటి సవాళ్ళ ఉంటాయి, రాజకీయపరమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇప్పుడు అది కొంతకాలం పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైనటువంటి వ్యవహారంగా ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నాకు స్టేజ్ టైం దొరికింది అంటే నా చెడుకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి విషయంలోనూ నేను చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి భావం ఏంటంటే, 100 రోజుల పాటు పూర్తిగా మేము రాజకీయాలకు దూరంగా కేవలం మా ఫోకస్ అంతా
కేవలం రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్లానింగ్, రాష్ట్రానికి సంబంధించినటువంటి 50 డాక్యుమెంట్ ప్రిపరేషన్, అంటే అభివృద్ధికి ఆయన కొంత మోడల్ కూడా చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిని విస్తృతపరుస్తాం, హెచ్ఎండిఏ పరిధిని మేము విస్తృతపరుస్తాం, రాష్ట్రంలో అభివృద్ధి క్లస్టర్స్ ఏర్పాటు చేస్తాం అంటే కొంతకాలంగా చెప్తున్నటువంటి విషయాలే మళ్ళీ ఒకసారి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో ఆయన చెప్పినటువంటి ఉదాహరణగా ఈరోజు ఉదయం జరిగింది. అయితే మీకు అప్డేట్ లేదేమో అంటే మమ్మల్ని కూడా సరదాగా చెల్లిపించినటువంటి పరిస్థితి ఉంది. అంటే సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ జాతి మొత్తం ఏపీని తెచ్చుకున్నటువంటి రోజు. కేంద్ర బలగాలు రావటం, అదే సందర్భంలో పోలీస్ యాక్షన్ జరిగి తెలంగాణ ప్రజలు మొత్తం భారత యూనియన్లో కలవటం ద్వారా ఏపీని తెలుసుకున్నటువంటి పరిస్థితి. అదే రకాలైనటువంటి ఒత్తిడి, అదే రకమైనటువంటి ఇబ్బంది కూడా ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ సమాజం మీద ఉంది. తెలంగాణ సమాజం కూడా అదే రకంగా ఊపిరి పీల్చుకుంటుందని చెప్పడం ద్వారా ఎన్నిటికీ సారూప్యతను చాలా క్లియర్గా చెప్పారు. అక్కడే ఒక మాట చెప్పారు, నిజాం కాలంలో 7వ నిజాం వరకు అభివృద్ధి జరిగింది, అభివృద్ధి జరిగే క్రమంలో మేము అభివృద్ధి ఇస్తున్నాం కాబట్టి మీరు బానిసలుగా ఉండాలి అని చెప్పి గత ప్రభుత్వం, అంటే ఆ భావాన్ని గత ప్రభుత్వం పాటించింది. మేము రైతు బంధు ఇస్తున్నాం, మేము కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, మేము బీసీ బంధు ఇస్తున్నాం, మేము మన రైతులకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మిగతా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి సంక్షేమ పథకాలు తీసుకుని మీరు మాకే బానిసలుగా ఉంటుంది లేదా మాకే అనుకూలమైనటువంటి ఓటేయండి అనేటటువంటి భావం ఏదైతే బీఆర్ఎస్కి ఉండేదో ఆ భావాన్ని మేము బ్రేక్ చేయడం ద్వారా మొదట తెలంగాణ ప్రజలు చాలా స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఈ 2 రోజుల పాలన ఒక స్వేచ్ఛతో కూడినటువంటి ప్రజాపాలనగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేశారు. లోపల ఉన్న ప్రాంతం అంతా జీహెచ్ఎంసీగా మార్చబోతున్నట్టుగా చెప్పారు. అంటే జీహెచ్ఎంసీ లోపల ఉన్నటువంటి మిగతా కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ కానీ మిగతా మున్సిపల్ కౌన్సిల్ కానీ ఇవన్నీ ఇప్పుడు జీహెచ్ఎంసీలో మెర్జ్ కాబోతున్నాయని చెప్పారు. అంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోకి ఆ ప్రాసెస్ కూడా పూర్తవుతుందని చెప్పారు. అదే సందర్భంలో రీజనల్ రింగ్ రోడ్డు వరకు జీహెచ్ఎంసీ పరిధి దాటి కూడా ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ నిధులు రాబోతుందని చెప్పారు. ఇది ఒక ప్రధానమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయంగా చెప్పాలి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక లాస్టింగ్ డెసిషన్గా చెప్పాలి. అయితే దీంతో పాటు మిగతా ప్రాంతాన్ని కూడా, మిగతా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని కూడా క్లస్టర్స్గా, డెవలప్మెంట్ క్లస్టర్స్గా డెవలప్ చేస్తామని చెప్పారు. అయితే ఈ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిస్కషన్లోనే మరొక చమత్కారమైనటువంటి బాణం కూడా వేసారు ముఖ్యమంత్రి. అదే బాలకృష్ణకి సంబంధించినటువంటి బాలకృష్ణకి సంబంధించి కూడా ఒక చమత్కార బాణం అయితే విసిరారు. ఈ మొత్తంగా రేవంత్ రెడ్డి మొత్తం ఈరోజు ఇంటరాక్షన్ అంతా ఒక సరదా వాతావరణంలో జరిగినప్పటికీ చాలా విధానపరమైనటువంటి నిర్ణయాలు, అదే సందర్భంగా రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు, రాజకీయపరమైన అభిప్రాయాలను, విధానపరమైన నిర్ణయాన్ని చాలా బలంగా చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఆ రకమైనటువంటి స్పష్టత కానీ క్లారిటీ కానీ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేశారు.